సరోజ్ 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 నువ్వా? సరోజు పాట కూడా మీకు చేదైందా? ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటండి? మాట్లాడరే. రే పోనీ డబ్బంటే పారేస్తావు, సరోజు ఎందుకు వదిలేసావురా? అత్త మీద కోపం వచ్చి కూతురు కాళ్ళు కుంపట్లో పెట్టిందన్నట్టుంది. వదిలేకేం చేయనురా? లక్షాధికారి కూతురు ఆమె ఎక్కడ? నిత్య దరిద్రుని నేనెక్కడ? చాలండి, మీ దరిద్రం మీ ధనం చూసిందా? మిమ్మల్ని చూసి ప్రేమించిందా? ఆమె ఎక్కడ అలోమని ఏడుస్తూ ఉంటే మీరు ఇక్కడ హాయిగా మఠ వేసి కూర్చుంటారా? ఆవేళ రేఖ విషయంలో నాకు బుద్ధి చెప్పావే, ఈవేళ నీ బుద్ధి ఎక్కడ బుగ్గైందిరా? ఒక్కళ్ళకి బుద్ధి చెప్పడానికి అంతా ఘనులే. తమదాకా వస్తే గాని తత్వం తేలదు. పెద్ద చిత్రకారులట, కళాహృదయమట. ఆడదాని హృదయం ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే మీ చిత్రకళ గోంగుర కళ ఎందుకండి? పోనీ నీకు నమ్మకం లేకపోతే ఇదిగో అమ్మాయి, నీకు ధనం కావాలా నా ప్రేమ కావాలా అని ఆమె ఏమైనా అడిగావా? అడగలేదు. మహా గొప్ప పని చేశారు గాని సమయం మించకుండా వెంటనే వెళ్ళి చేసి తప్పు దిద్దుకోండి. లేకపోతే నుయ్యో గొయ్యో తాడో నల్లమందో చూసుకోగలదు. అది అలా రేఖ ఏం చేస్తున్నా జ్ఞాపకం లేదు? అంటే ఇంకా మీరు మెషాలు ఎక్కడతారే? త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. లేవరా ఏమిటి? దయచేసి సరోజను ఒకసారి చూపించండి. మీ మీద కోపంతో నిష్కారణంగా నేను నిరాదరించాను. నాదే తప్పు. ఒక్కసారి పిలిపించండి. ఏమిటి, నన్ను కూడా తృణీకరించి నువ్వే దిక్కుని మీ ఇంటికి వస్తే మళ్ళీ నిరాదరించావా? మా ఇంటికా? రాలేదే. నీ వెనకనే వచ్చిందే. నీ ఇంటికి రాకపోతే మరేమైనట్టు?
అయితే ఇంతసేపు ఎక్కడుంది? కొంపదీసి రేఖలాగా ఏ సాహసం చేయలేదు కదా? సాహసమా? అవును, సాహసంగా మరేం చేస్తుంది? ఎద్దు పొట్లాడి లేకదోడు తప్పినట్లు నేను మీరు తగలాడు ఆ అమరికరాలి ప్రాణం మీదకి తీసుకొచ్చాం. ప్రాణం మీదకి? అవును. ఏమైందో ఏమో. శ్యామ్! నా తప్పు క్షమించు. నిష్కారణంగా నిన్ను బాధించాను. ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అవును, ఇంకా మిమ్మల్ని వేరు చేయవలసిన అవసరమూ లేదు. నేను సర్వదా కోరేది ఈ అన్యోన్య ప్రేమి. మీకు నా ఆశీర్వాదాలు. ఆ శ్యామ్ మా సరోజ్తో పాటు నా డబ్బును కూడా తీసుకొని సుఖించండి. అదిగో మళ్ళీ వద్దంటే డబ్బు. వద్దన్న వాడికే డబ్బు వస్తుంది. అదే తమాషా. నీకెందుకు? నువ్వు మా అమ్మాయిని చూసుకో, మా అమ్మాయి ఆ డబ్బు సంగతి చూసుకుంటుంది. ఏం సరోజ్? ఓహో, ఇంజనీర్ గారా? ఏమిటి ఇలా దయచేశారు? అదేమిటి? కాసులండి, బంగారపు కాసులు. బంగారపు కాసులా? ఎక్కడివి? నీవే మీ పాత ఇల్లు పడగొడుతుంటే అందులో దొరికాయి. నిన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను నీ దగ్గరికి వచ్చాను. అవును ఇంజనీర్ గారు, భూగర్భంలో దొరికింది గవర్నమెంట్ కు పోవాలేమో. భూగర్భంలో కాదండి, గోడ గర్భంలో దొరికింది. గోడలో దొరికింది యజమానిదే, అందుకోసమే తీసుకొచ్చాను. ఎవళ్ళ అదృష్టం వాళ్ళది. అది అలా చెప్పండి. రారానికి రమ్మంటే వస్తుందా, పోరానికి పోమంటే పోతుందా? దాని దారిని అదే పో. అరే నువ్వెక్కడ పోతున్నా? అరే ఏమన్నా శ్యామ్ గారు? శ్యామ్ గారు ఏమన్నా? శ్యామ్ గారు ఏంటండి? ఏముంది, శ్యామ్ మా అమ్మాయిని ప్రేమించాడు, మా అమ్మాయి శ్యామ్ని ప్రేమించింది. ప్రేమ జీవులకు మన ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళ ప్రపంచం అవతల అల్లదే అదిగో.